మీరు పవన్ కళ్యాణ్ గారు వెళ్ళినటువంటి విశ్లేషణ గురించి ఏం చెప్తారు? చెప్పేది ఏముంది, ఇవాళ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ, అన్ని పార్టీ నాయకులు, గౌరవనీయులైన విశ్లేషకులు, మరి చాలామంది మేధావులు, పెద్ద పెద్దోళ్ళు అందరూ కూడా ఇంతవరకు ఇలాంటి స్మగ్లింగ్ని అరికట్టే విధానాన్ని ఎవరు చూసి ఉండరు, చూడలేదు కూడా. ఇది ఇప్పుడే కొత్తగా జరుగుతున్న స్మగ్లింగ్ అనేది కాదండి. ఈ స్మగ్లింగ్ అనేది అనాదిగా ఏ గవర్నమెంట్ ఉన్నా కానీ వాళ్ళు చెలాయించుకుంటున్నారు. ఈ రైస్ మిల్లర్స్ మాఫియా అండర్లో జరుగుతుంది. దీనికి బాస్ ఎవరనేది మీ అందరికీ తెలిసిందే. అక్కడ ఉన్నటువంటి కాకినాడ మాజీ ఎమ్మెల్యే గారు, గౌరవనీయులైన చంద్రశేఖర్ రెడ్డి గారు ఎవరో. ఇది పవన్ కళ్యాణ్ గారు నిన్న వెళ్ళిన విధానం కానీ ఒక గంట కూడా రెస్ట్ తీసుకోకుండా అటు కేంద్రంకి వెళ్ళి రాష్ట్రంలో ఉన్న అనేక సమస్యల మీద స్పందించి రాష్ట్ర సమస్యల గురించి చెప్పి ఆ సమస్యలకి పరిష్కారం తీసుకుని ఫండ్స్ తీసుకుని వచ్చే రావడమే, ఒక గంట కూడా నిద్రపోకోకుండా డైరెక్ట్గా మొన్నేదో ఇదేదో ఎలా ఉందంటే, మొన్న వరదల్లో మోకాళ్ళు లోతు నీళ్ళల్లో చంద్రబాబు గారు గుడమేరు సింగనగర్ వెళ్ళారు. ఆయన్ని చూసి కావాలి మరి ఈయన ఇంత ప్రమాదానికి మరి తెగించాడు గౌరవనీయులైన పవన్ కళ్యాణ్ గారు. ఈయన వెళ్ళింది వరదల్లో, వచ్చి వెళ్ళిపోయిన తర్వాత ఆ వెళ్ళిపోతున్న వాగులో మోకాళ్ళ లోతు వరకు ఈయన వెళ్ళింది. సాక్షాత్తు ఎంత లోతు ఉంటుందో తెలియనటువంటి సముద్రంలోకి చేజింగ్ చేయటానికి ఇదేమన్నా సినిమానా, ఏమన్నా గబ్బర్ సింగా? ఒక్కడవే రౌడీలందరినీ కూర్చోబెట్టి అంత్యాక్షరి ఆడి నీ ఇష్టం వచ్చినట్టు చేయటానికి. ఇది సినిమా కాదండి, నిజ జీవితం. అక్కడ ఉన్నదేమో స్మగ్లర్లు. అనాదిగా ఏ ప్రభుత్వం ఉన్నా కానీ కోటాను కోట్లు సంపాదించినటువంటి పేరు మోసిన దోపిడీ దొంగలు స్మగ్లర్లు. భారతదేశం పెట్టింది పేరు అన్న సదుపాయాలకినో మన వ్యవసాయంలో అత్యధికంగా పండించేది మనం వరి పంట. ఈ వరి పంటలో రాష్ట్రంలో వెనకబడినటువంటి కులాలకు కానీ, వెనకబడినటువంటి కులాలకు అతీతంగా ఉన్నటువంటి ప్రజలకు కానీ మరి కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్రం కానీ పెట్టి, కేంద్ర ప్రభుత్వం కొంత మోసి మరి రాష్ట్ర ప్రభుత్వం కొంత భారం మోసి పేద ప్రజలకి కిలో రూపాయికి 2 రూపాయలకి ఇచ్చినటువంటి ఈ సబ్సిడీ బియ్యాన్ని కూడా ఆఫ్రికా కంట్రీస్కి సప్లై చేస్తూ కోటాను కోట్లు అనాదిగా సంపాదిస్తున్నారు. ఇది కొత్తగా వచ్చింది కాదండి. ఈ విధానానికి స్వస్తి పలకాలి. పేద ప్రజల నోరు కొట్టి ఈ పెత్తందారులు, ఈ స్మగ్లర్లు, ఈ పెద్దలు గంజాయి స్మగ్లింగ్ చేస్తున్నారు, బియ్యమే స్మగ్లింగ్ చేస్తున్నారు, హెరాయిన్, కోకైన్ ఇక్కడ దొరికేటటువంటి అనేకమైనటువంటి మైన్సే స్మగ్లింగ్ చేస్తున్నారు. అదే కాకినాడ పోర్టు నుంచి మరి ఇంతవరకు కూడా ఎవరో అజాపజా చూసిన వాళ్ళు లేరు. మనం వచ్చిన తర్వాత ప్రజలకి బాసటగా ఉండాలి, ప్రజలకి రెస్పాన్సిబిలిటీగా ఉండాలని పవన్ కళ్యాణ్ గారు రావటమే డైరెక్ట్గా. ఇంతకుముందు మీరు వెళ్ళారు, ఏమైంది మనోహర్ గారు అని అడిగితే ఇది పరిస్థితి అన్నారు. ఇవాళ ప్రజెంట్ మళ్ళీ లోడింగ్ అవుతుందని చెప్పారు. ఎప్పుడైతే చెప్పారో అప్పుడు వెంటనే పవన్ కళ్యాణ్ గారు ఏదో బైక్ వేసుకుని అడవిలోకి వెళ్ళినట్టు, లేదా జీప్ వేసుకుని వెళ్ళినట్టు అంత భయంకరమైన సముద్రంలోకి, స్మగ్లర్ల మధ్యలోకి ఏం చేద్దామని పవన్ కళ్యాణ్ గారు మీరు ఇంత ధైర్యోపేతంగా పేద ప్రజల కోసం నాకు ప్రాణాలు పోయినా పర్వాలేదని, వాళ్ళ దగ్గర గన్స్ ఉంటాయండి, బాంబులు ఉంటాయండి, డైనమైట్స్ ఉంటాయండి, ఏమైపోతావండి నువ్వు? నీ సెక్యూరిటీ ఏదండి? నిన్న వెళ్ళారు మీరు, నువ్వేంటి 100 మందిని అలా అనగానే ఇదైపోతారా? అలాంటి శక్తులు ఏమైనా ఉన్నాయా పవన్ కళ్యాణ్ గారు? ప్రజాబలం తప్పనిసి మీకేముంది? అదే బయట అనుకోండి, పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్ళటానికి ఎవరు వెళ్ళలేరు. ఆ నీళ్ళల్లో సట్టిని కొంతమందిని పెట్టుకుని ఆ పడవలో ఉండి మీరు ఆ విధంగా వెళ్ళటం, సముద్రంలో ఉన్న బోటు దగ్గరికి ఏంటండి ఇలాంటి అడ్వెంచర్ చేస్తున్నారు మీరు? ఒక గౌరవనీయులైన మా వంగవీటి మోహన్ రంగా గారిని పోగొట్టుకున్నాం. ఇవాళ మీరేదో వచ్చారు 36 సంవత్సరాల తర్వాత, 35 సంవత్సరాల తర్వాత అని నిన్ను చూసుకుంటూ నీకు అండగా ఉన్నాం మేము. ఇవాళ మేమందరం మళ్ళీ ఒక్కసారి బాధపడాలా? ఏమైపోవాలి? ఇలాంటి అడ్వెంచర్స్ చేయొద్దండి. ఇదే ప్రజలు అయ్యో ఇలాగా అని అప్పుడు 40 పట్టణాల్లో ధర్నాలు చేశారు, హర్తాళ్ళును బందులు జరిగినాయి. ఇప్పుడు ఇంకా 140 జరగవచ్చు, భారతదేశం మొత్తం జరగవచ్చు. అంతేగాని నీ ప్రాణాన్ని తెచ్చి ఇవ్వలేరుగా ఎవరు కూడా. దయచేసి పవన్ కళ్యాణ్ గారు మీరు ఇలాంటి నిర్ణయాలు తీసుకోవద్దు. మీరు గనక 4 నెలలు ఉంటేనే ఇన్ని అభివృద్ధి పథకాలు, ఇన్ని నిధులు తీసుకొచ్చారు కేంద్రం నుంచి. మీరు కలకాలం ఆంధ్రప్రదేశ్లో ఉంటే ఎంత అభివృద్ధి చెందుద్దండి? కులాలకు అతీతంగా ఎంత చేస్తున్నారండి? నిజంగా కాపు 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 అని పవన్ కళ్యాణ్ని మాట్లాడుతున్నారు. ఇవాళ మోడీ గారు ఏది చెప్తే అది చేయగలడు పవన్ కళ్యాణ్. చెప్పటమే లేటు,
చేస్తున్నాడు. ఎందుకంటే మోడీ గవర్నమెంట్ ఉండటానికి కానీ బీజేపీ బలపడటానికి కూడా మన పవన్ కళ్యాణ్ గారే ముఖ్య కారణం. అలాంటిది మా కాపులు వెనకబడినటువంటి అనేక మంది పేదలు ఉన్నారు. ఎస్సీ ఎస్టీ బీసీలకి అంతరాయం కలక్కోకుండా వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లం లేకుండా కాపులకు రిజర్వేషన్ ఇమ్మని చెప్పి ఈ రోజు వరకైనా అడిగాడా? పోనీ మేమైనా అడుగుతున్నారా? ఆయన గుక్క తిప్పుకొని రాష్ట్రాన్ని కుదుటపన్ని రేపొద్దున మన గురించి ఆలోచిస్తాడు. 26% ఉన్నటువంటి మనం 20% ఆయనకే ఓట్లేసాం. ఇంకా 6% మారటానికి సిద్ధంగా ఉన్నారు. వాళ్ళని కూడా మార్చుకుందాం, పవన్ కళ్యాణ్కి అండగా ఉందాం అనుకునే పరిస్థితుల్లో మీరు ఇంత తెగించి ఏమండి ఏమైనా ₹1 ఆస్తి ఉందా? సినిమాలు ఏమైనా ఉన్నాయా? అవి చేయలేకపోతున్నారు. మీరు ఉన్న ఆస్తులన్నీ అప్పులు చేసి మరి పంచాయతీలు కానీ వాళ్ళకని వీళ్ళకని రైతులు కానీ అన్నీ ఇచ్చేశారు. మీ పిల్లలు ఏమైపోతారండి? మేము ఎట్టాగొట్టా బతికేస్తామండి. పవన్ కళ్యాణ్ గారు మీ పిల్లలు ఏమైపోతారండి? ఎవరండి మీ పిల్లలకు అండా? ఎందుకండి ఇలాంటి పనులు చేస్తున్నారు? దయచేసి పవన్ కళ్యాణ్ గారికి మోడీ గారు ప్లస్ చంద్రబాబు గారు ఆయనకి 100% థ్రెట్ ఉందా అంటారేంటండి? ఇవాళ సనాతన ధర్మం గురించి మాట్లాడి అనేక మంది స్వామీజీలు, చిన్నజీయర్ స్వాములు, పెద్దజీయర్ స్వాములు, హిందూ పెద్ద పెద్ద ధార్మిక వ్యవస్థ చక్కగా కలిగినటువంటి పెద్దలు కూడా మాట్లాడలేనటువంటి విధంగా హిందూ సనాతన ధర్మానికి అండగా ఉంటా, దానికోసం నా ప్రాణం పోయినా పర్వాలేదు. అట్లాగే ఆంధ్రప్రదేశ్ అన్ఎంప్లాయ్మెంట్ కావాలి, మాకు ఎంప్లాయ్మెంట్ కావాలి, అన్ఎంప్లాయ్మెంట్ పోవాలి, అక్కడ పారిశ్రామికీకరణ జరగాలి, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలని ఇక్కడ మాఫియా లీడర్లు వేయలేరు నిన్నటి వరకు. వాళ్ళని తుదముచ్చరించడం కానీ పక్కకు తోయడంలో కానీ వాళ్ళతో విరోధం తెచ్చుకున్నాడు. 2024లో నాకు సపోర్ట్ చేశాడు. రేపొద్దున 2029లో చేయకపోతే నా పరిస్థితి ఏంటని చంద్రబాబు గారు ఆలోచిస్తున్నారు. ఓ పక్కన ఈ పవన్ అనేవాడు ఉంటే నేను సీఎం కాలేను, నా పరిస్థితి ఏంటని చెప్పి జగన్ ఆలోచిస్తున్నాడు. ఇతను అనేది ఉంటే యూపీలో ఆదిత్యనాథ్కు మళ్ళీ దక్షిణాదిని ఇతను తగులుకున్నాడు, హిందువులకు అండగా నిలిచాడు. ఏంటి ఈ పరిస్థితి? బంగ్లాదేశ్లో హిందువుల మీద జరిగిన ఊచకోతను కూడా ఇవాళ పబ్లిక్గా మాట్లాడినటువంటి దమ్ముగల పొలిటికల్ లీడర్ కేంద్రంలో కూడా పవన్ కళ్యాణ్ తప్పనిడిచి ఎవరూ ఇంతవరకు కనపడలా. ఎవరి కాళ్ళు మైనార్టీలు క్రిస్టియన్లు వెనకాల ఓటు బ్యాంకుగా పరిగెడుతున్నారు. పవన్ కళ్యాణ్ మాత్రం నాకు ఓటు బ్యాంకు కాదు కావాల్సింది, హిందూ సనాతన ధర్మం బతకాలి, మా ఆంధ్రప్రదేశ్ డెవలప్ కావాలి అని చెప్పి ఇవాళ పవన్ కళ్యాణ్ తీసుకున్న నిర్ణయాలు, ఒక పక్కన ఆంధ్రప్రదేశ్లో ఈ థ్రెట్, ఒక పక్కన నక్సలైట్లతో థ్రెట్, ఒక పక్కన సనాతన ధర్మం గురించి మాట్లాడి మైనార్టీస్తో క్రిస్టియన్స్తో థ్రెట్. ఇది కాకోకుండా మళ్ళీ సముద్రంలోకి వెళ్ళి స్మగ్లర్లని వాళ్ళ ఓడను కూడా అత్తారింటికి దారేది సినిమాలో అయితే చెప్పావు, సీజ్ ద కార్ అని చెప్పి, అట్లాగే సీజ్ ద షిప్ అని చెప్పి చెప్పడానికి ఏంటండి? ఎలా చెప్పగలవు? ఎలా చేయగలవు? అక్కడ వ్యవస్థలన్నీ కూడా నీకు వ్యతిరేకంగా ఉన్నాయి. ప్రభుత్వ వ్యవస్థలో ఉన్నటువంటి అక్కడ అధికారులు, రెవెన్యూ అధికారులు, అట్లాగే కస్టమ్స్ అధికారులు, అట్లాగే పోర్టు అధికారులు ఎవరన్నా ఒక్కళ్ళు పట్టించుకుంటున్నారా? అనాదిగా అక్కడ సాగుతున్నటువంటి ఆ స్మగ్లింగ్ని ఆపడానికి ఒకే ఒక్కడు మన్నెవడరా ఆపేదని చెప్పి చెప్తావే డైలాగు, ఆ డైలాగ్ చెప్పుకుంటూ వెళ్ళిపోయి నువ్వు అలా ఆపుతుంటే రేపు నీకు ఏదన్నా ప్రాణాపాయం వస్తే మా కాపు జాతి ఏమైపోవాలి? నిన్ను నమ్ముకుని నీ కోసం వచ్చినటువంటి ఇతర కులాలు ఎస్సీ ఎస్టీ బీసీలు ఏమైపోవాలి? కేంద్రంలో మోడీ ఏమైపోవాలి? డిఆర్ మోడీ గారు అని చంద్రబాబు గారు మీకు ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం, 3 అంచెల భద్రతతో Z+ కేటగిరీ పవన్ కళ్యాణ్ గారికి ఇవ్వాలి. మీరు తీసుకుంటామో చంద్రబాబు గారు తీసుకుంటామో కాదు, మీ వయసు అయిపోయింది. మీ రాజకీయ చరిత్ర మీరు 3 సార్లు ఈయన 3 సార్లు చేసి ఉన్నారు. ఇవాళ చేయబోతున్నటువంటి వ్యక్తి మహా గొప్ప వ్యక్తి, విలువలున్న వ్యక్తి, పేద ప్రజలకి కులాలకు అతీతంగా ఉపయోగపడేటటువంటి వ్యక్తి ఎవడన్నా ఉన్నాడు అంటే ఓన్లీ వన్ హీరో, నాట్ ఏ హీరో, పొలిటికల్ హీరో పవన్ కళ్యాణ్ ఒక్కడే. వాడికి రక్షణగా మీరు Z+ కేటగిరీ ఇవ్వాల్సిందే, 3 అంచెల భద్రత ఉండాల్సిందే. ప్లస్ జనసేన టీడీపీ కార్యకర్తలు కూడా వాళ్ళకు కూడా ఒకటే చెప్తున్నామండి, పవన్ అనేవాడు బతికుంటే ఆంధ్ర రాష్ట్రం మోడల్ స్టేట్గా మారుద్ది. గంజాయి గింజాయి ఏమీ లేకోకుండా చక్కగా ప్రతి దాంట్లో కూడా ఆంధ్రప్రదేశ్ని చూసి డెవలప్ అవ్వండి. అలాగే ఐఏఎస్లో కూడా ఆంధ్రప్రదేశ్ కాదు కేరళలో డెవలప్ చేసినటువంటి గొప్ప గొప్ప ఐఏఎస్ఎల్ని, అలాగే కర్ణాటక మన తెలంగాణలో డెవలప్ చేసినటువంటి ఐఏఎస్ఎల్ని గొప్ప గొప్ప వాళ్ళని తెచ్చుకుని ఆయన రంగంలో ఆయన డిపార్ట్మెంట్స్లో పెట్టుకుని వాళ్ళ ద్వారా ఈయన చేసేటటువంటి అభివృద్ధి జరగాలంటే
పవన్ కళ్యాణ్ గారు ముందు మీరు జాగ్రత్తగా ఉండాలి, మీరు బతికి ఉండాలి. ఇలాంటి అడ్వెంచర్స్ ఇంకొకసారి చేయొద్దండి దయచేసి. మోడీ గారు పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు గారు మీరు కూడా చెప్తున్నాను సార్, ఏ మాత్రం ప్రాబ్లం వచ్చినా 26% ఉన్న కాపులు ఆయన అభిమానించే ఇతర కులాలు కూడా ఆయన కోసం ఏం చేయడానికైనా సిద్ధపడతాం. ఫస్ట్ మాకు కావాల్సింది అభివృద్ధి కూడా కాదు, పవన్ కళ్యాణ్కి సేఫ్టీ, సెక్యూరిటీ.